జై శ్రీరామ్ అండి అందరికీ. ఇంకా నేను చెప్పాను కదా, ప్రమోషన్స్ ఎలా స్టార్ట్ అవుతాయంటే బీభత్సంగా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఓల్డ్ కాలం ఫర్నిచర్ అనేది చాలామంది ఇళ్లల్లో తెలిసే ఉంటుంది. అదేం కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అమ్మమ్మల ఇంటికి, నాయనమ్మల ఇంటికి వెళ్ళినట్టయితే అక్కడ ఖచ్చితంగా ఒక ఫర్నిచరు, లేకపోతే తలుపులో, విండోసో ఇలాంటివి పైన ఉండేవి ఏవైతే ఉంటాయో, సో వాటికి సంబంధించి ఏదో ఒకటి ఓల్డ్ వర్షన్లో హ్యాండ్మేడ్వి ఉంటూనే ఉంటాయి. అవి ఇప్పటికే కాదు, ఎప్పటికీ వాటి వాల్యూ అనేది తగ్గదు. ఎంత మిషన్ వచ్చినా సరే హ్యాండ్ది హ్యాండే ఉంటుంది, మిషన్ది మిషనే ఉంటుంది. కాస్ట్లు కూడా సపరేట్గా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే హ్యాండ్మేడ్కి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. సో ఎందుకు అంటే దాంట్లో కష్టం దానికి ఉంటుంది కాబట్టి కంపల్సరీ దానికి తగ్గట్టు ప్రతిఫలాన్ని ఆశిస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువే చెప్తారు. సో అసలు లేవు, దొరకట్లేవు, మీరు ఇందులోనే చూడాలి, నా వీడియోస్లోనే చూడాలి, నేను ఇలా కలెక్షన్ చేసుకొని పెట్టుకుంటాను అనేది అయితే 100% తప్పండి. దొరకట్లేదు అంటే వాళ్ళకు కూడా దొరకకూడదు కదా. వాళ్ళకి ఎలా దొరుకుతున్నాయి అంటే ఆ కలెక్షన్ని ఇప్పటికీ కూడా కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికనే అనట్లేదండి. మనం ఇంతకుముందు ఎప్పుడో మన పాతకాలం నాటు వచ్చిన పట్టు చీరల డిజైన్స్, పట్టు చీరల మోడల్స్ అన్నీ కూడా మీరు చూడండి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ వాటిని కూడా మంచిగా హైప్ ఇచ్చేసి చక్కగా కొనుక్కొని కట్టుకుంటున్నాయి కూడా ఉంటున్నాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికనే అనలేదు కదా. సో అప్పటివి మళ్ళీ ఇప్పుడు ఇష్టపడుతున్నారు. ఈ జనరేషన్ ఖచ్చితంగా ఇష్టపడుతున్నారు. అంతెందుకండి, మన అమ్మమ్మలు పెళ్ళికి మెయిన్ వాళ్ళ పెళ్ళికి కట్టుకున్న పట్టు చీర దగ్గర నుంచి మనమ్మలు వాళ్ళ పెళ్ళికి కట్టుకున్న పట్టుచీర దగ్గర నుంచి మనం అదే పట్టుచీర కట్టుకుంటున్నాము. మరి ఎప్పటిదో కదా, 25 ఏళ్ళు 30 ఏళ్ళ కిందది ఆ పట్టుచీర వాళ్ళంతా భద్రంగా ఉంచుకొని ఉంటే మనం మళ్ళీ 25-30 ఏళ్ళ తర్వాత అదే పట్టుచీరను మనం ఎలా వేసుకుంటాం చెప్పండి. దానికి ఉండే ఇది దానికి ఉంటుంది. ఇప్పట్లాగా అన్నీ ఏదో ఒక సంవత్సరంలో 2 సంవత్సరాల్లో పోయేటట్టు ఉండవండి. సో అప్పట్లో ఉన్న ఐటమ్స్ ఏవైనా సరే మినిమం మంచి క్వాలిటీ తోటి మంచిగా డిజైన్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని ఆదరించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ మాత్రం దానికి నా దగ్గర ఉన్న కలెక్షన్ ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండదన్నంత బిల్డప్ ఇస్తారు కొంతమంది. ఎందుకు ఉండదండి? మన దగ్గర ఉండే కలెక్షన్ ఎంతమంది దగ్గర లేవు? వాటి కోసమే ఎగబడతారు జనాలు, వాటిని చూడ్డానికే వస్తారు అనేది మైండ్లో ఒక లైన్ అనేది బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. సో అందుకని ఏం చేస్తారు, ఏదో దేవుడివి లేకపోతే ఇంకోటి పెట్టేస్తారు. మీరు గమనించినట్టయితే దేవుడి మెళ్ళో వేసేవి మనం ఎప్పుడైనా గమనించండి. ఎంత వెంకటేశ్వర స్వామి వారికైనా, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారికైనా ఈ యాలకలు లవంగాలతో కలిపిన దండ వేసేసి సంవత్సరం పొడుగుతా ఇదే స్వామివారికి అంటే ఒప్పుకుంటారా అండి? ఆయన పెట్టుకోలేరా ఆ దండల్ని? సువాసన కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో ఆ దండల్ని వాళ్ళు తీసుకొని పెట్టలేరా? ఎందుకని రోజు తాజా పూలతోటి స్వామివారిని అలంకరిస్తారు? ఎందుకంటే ఎప్పుడైనా సరే తాజాగా పూచిన పువ్వు సమర్పించుకుంటే దాని విలువ దానికే ఉంటుంది, వీటికే ఉంటుంది. ఇదేంటంటే మా గొప్ప మేము చూపించుకోవడానికి తప్పించి అది దేవుడికి నిత్యాలంకారం ఏం కాదది. గుర్తుంచుకోండి. మన దగ్గర కోట్లు మూలిగిన డబ్బులు దండలు తీసుకొచ్చి ప్రతిరోజు స్వామివారి మెళ్ళో వేసినా అది స్వామివారే ఇచ్చిండు. అలాంటప్పుడు మనం కొత్తగా స్వామివారికి సమర్పించేది ఏంటి? మనం కొత్తగా దేవుడికి అలంకరించేది ఏంటి? ఆయన ఇస్తేనే కదా మనకి ఇక్కడ వచ్చినాయి. దానికి ఇవన్నీ సంవత్సరాలు ఉన్న సువాసన ఉంటుంది. సువాసన కోసం దేవుడికి పూజ చేయకూడదండి. దేవుడికి పూజ మన మనస్సులోంచి, మన భక్తిలోంచి రావాలి. ఇంట్లో 4 మొక్కలు పెంచుకోండి, రోజు వచ్చే తాజా పూలతోటి స్వామివారిని అలంకరించండి. ఎంత సంతోషంగా ఉంటుందో మీరు స్వయంగా అనుభూతి చెందుతారు. మీ సంతోషంతో పూజ చేస్తే ఆ స్వామివారు కూడా చల్లగా ఆశీర్వదిస్తూ ఉంటారు. సో అలాంటిది వదిలేసి ఏంటో ఈ కొనుక్కోండి, పలానా వాళ్ళ నెంబర్లు ఇచ్చాను, మీరు 5,000 అవుతాయి, 6,000 అవుతాయి, వాళ్ళకి ప్రజెంట్ చేసా, మన గొప్ప కోసం మనం 5,000 ఖర్చు పెట్టుకొని ప్రజెంట్ చేస్తాం. ఏం ఉపయోగం? దేవుడికి ఏమన్నా నచ్చుతాడా? వాళ్ళకి ఏమన్నా ఎక్కువ వరాలు ఇస్తాడా? కాదు కదా.
అందరికీ చూయించుకున్నారంట, అందరికీ రోజు చూపిస్తున్నారంట ఆ దండల్ని. ఎవరు గొప్ప? మన గొప్పలు మనమే చాటింపేసుకోవడం తప్పించి నిజానికి రియాలిటీలో ఆడుందా? మళ్ళీ పైగా రోడ్డు మీద వస్తూ మనమేదో ఒక వస్తువు, ఒక తినేదో ఐటెం కొంటూ దానికి 20 రూపాయలు టిప్ ఇస్తే ఫేస్లో ఆనందం చూడండి. మేము అంతే ఇస్తాము, మేము ఇంతే చేస్తాము అని. ఎందుకు మన గొప్పలు మనకెందుకు? ఆడ మొహంలో ఆనందం లేదు, ఏదీ లేదు. వాళ్ళ ఫేస్ నార్మల్గా తీసుకున్నారు, 100 రూపాయలు ఇచ్చారు అంతే. ఆ చిల్లర ఇవ్వబోతుంటే ఏమేమి వద్దులే అని అన్నది లేదు, అవతల వాళ్ళు నవ్వింది లేదు. నార్మల్గా అక్కడ 100 రూపాయలు చెప్పుంటారు, 100 ఇచ్చుంటారు, సో రిటర్న్ 100 ఇచ్చారు. ఇక్కడ మనం మాత్రం గొప్పలు చెప్పుకున్నాం. అదేదో రియాలిటీలో ఉందా చెప్పండి? ఒకవేళ రియల్గా 20 రూపాయలు ఎక్కువ, 30 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ ఇచ్చినట్టయితే అక్కడ రియాలిటీలో పెట్టాలి కదా వాయిస్ అనేది. అక్కడేమో కట్ చేస్తారును, ఇక్కడికి వచ్చేసి వాయిస్ ఓవర్ ఇస్తారు. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తే అక్కడ ప్రూఫ్ అవసరం లేదు కదా. అదే రియల్గా అయితే దొరికిపోతారు కదా. సో ఎందుకు మన గొప్పలు మనకి ఇంకా చెప్పుకోవడం ఎందుకు? ఆ బ్రిక్స్ కట్టేది ఎవరికి తెలియదా? ఎవరు చూడట్లేరా? ఒక పూటలో ఇల్లు ఎందుకండి, 4 ఫ్లోర్లు కూడా 4 నెలల్లో కట్టేస్తున్నారు. మొత్తం అంతా అయిపోతుంది, కన్స్ట్రక్షన్ వర్క్ మొత్తం అంతా అయిపోతుంది. ఎలా తొందరగా లేస్తాయంటే మన చేతుల్లో దండిగా డబ్బులు ఉండాలి. ప్రతి చిన్నదానికి వెనకాడకూడదు. లేబర్కి డబ్బులు ఇచ్చే దగ్గర వాళ్ళని పిలిపించుకొని దగ్గరుండి పని చేయించుకోవడం, కావాల్సిన ఐటమ్స్ ఎమ్మట వెళ్ళి పర్చేజ్ చేసుకొని కొనుక్కొచ్చుకొని ఆడ సమకూర్చితే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. వర్కర్స్ అనేవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో కాబట్టి మన చేతుల్లో దండిగా డబ్బులు ఉండాలే కానీ ఒక్క రోజులో ఏంటి 4 రోజుల్లో ఇల్లు అయిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. అలాంటిది ఏందో తొందరగా లేచింది, తొందరగా అయిపోతుంది. ఎందుకండి? ఎవరి గొప్పల కోసం ఎవరు చెప్పుకుంటారు? పైగా ఏదో డిస్కషన్స్ మీద ఒక వీడియో, అది కొనుక్కొచ్చే దాని మీద ఒక వీడియో, అక్కడ వాకింగ్ చేస్తూ ఒక వీడియో, మామిడికాయ చెట్టు నుంచి మామిడికాయ కింద పడితే అది తీసుకొని కొంచెం తినేది ఒక వీడియో, పూల కోసం. అవి ఏంటంటే నెంబర్స్ ఇస్తే ఆర్డర్ చేస్తారు కదా, ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళకి కమిషన్ వస్తుంది అనమాట. అది ప్రమోషనే వాళ్ళు చేసింది. ప్రమోషన్ కానప్పుడు వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయని ఇంతకుముందు చెప్పారు కదా, మళ్ళీ కొత్తగా మాలలు తెప్పించాల్సిన అవసరం ఏంది? అంటే సంవత్సరానికి ఒకసారి మాలలు మారుస్తారా? మార్చరు కదా. అలాంటప్పుడు ఆ మాత్రం మాలలకు 5,000 పెట్టడం అవసరమా? అదేదో చక్కగా అదేంటి పూల చెట్లు తెచ్చుకొని 4 కుండీలు తెచ్చుకొని మంచిగా మన ఇంట్లో మనం పెంచుకొని అవి స్వామివారికి మనం అలంకరించుకోవచ్చు, రోజు అలంకరించుకోవచ్చు దేవుడికి. అలాంటివన్నీ వదిలేసేసి ఇవన్నీ 5,000 పెట్టి మీరు లవంగాలు, తర్వాత యాలకలు ఇవన్నీ కలిపిన మాలలు కొనుక్కోండి, అవి తగిలించండి, అవి వేయండి, అవి వేస్తేనే స్వామివారు ఆశీర్వదిస్తారు అన్నట్టు కాదు కదా. మన గొప్పతనం మనం చూపించుకోవడానికి మనం ఇలాంటి బిల్డప్లు ఎన్నో ఇచ్చుకోవచ్చు. అది కూడా మన దగ్గర డబ్బులు దండిగా ఉన్నప్పుడు. అంతేగాని డబ్బులు ఇబ్బంది అవుతూ ఇంట్లో ఖర్చుల కోసమో పిల్లల చదువుల కోసమో ఆపుకునే వాళ్ళకు కూడా ఈరోజు దేవుడి మెడలో వేస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన వచ్చుద్ది. అలాంటప్పుడు పిల్లల కోసం దాచిన డబ్బులు కూడా తీసి ఇలాంటి పనికిమాలిన వాటికి పెడుతూ ఉంటారు. ఎందుకు అనవసరంగా? అవసరం లేని చోట కూడా ఆశ పుట్టించి అవసరం లేని ఖర్చును వాళ్ళ నెత్తి మీద రుద్దడం తప్పించి ఇందులో ఎవరికన్నా ఉపయోగం ఉందా? ప్రమోషన్ చేసిన వాళ్ళకి తప్పించి. ఎందుకంటే కొంటారు కదా, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఉంటారు, 30,000 40,000 50,000. సో ఆటోమేటిక్ కొంటారు. అక్కడ ఏవో తీసుకొచ్చిన ఇవన్నీ రెడీ చేశాక వీటి లుక్ మారిపోద్ది. ఏదైనా అంతే కదా, రా మెటీరియల్కి వచ్చే లుక్ తర్వాత మొత్తం అదంతా రెడీ అయిన తర్వాత వచ్చే లుక్ చాలా డిఫరెంట్ ఉంటుంది కదా. సో దాంట్లో కొత్తగా చూపించేది ఏంది? అరే ప్రతి పాయింట్, తుమ్మినా దగ్గినా లేసినా కూర్చున్నా, అరే టిఫిన్ ఒక ముక్క తినేది కూడా ప్రశాంతత లేకుండా వీడియోస్ ఏంటండి? ఇంత ఘోరంగా ఏంటి అసలు? ప్రతిదీ చిన్న పాయింట్ పెద్ద పాయింట్ అనేది లేకుండా ఈ వీడియోస్ ఏందో మరి నాకైతే అర్థం కావట్లేదు. సో మీకేమన్నా అనిపించిందా ఫ్రెండ్స్? నాకైతే ఏం అర్థం కాలే. ఇలాంటి వీడియోస్ని చూసిన తర్వాత ఏం ఆలోచించాలో అర్థం కావట్లే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.